అందరికీ నమస్కారం. గురువారం జన్మించిన వారి స్వభావం మరియు వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది? ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. వారాలలో పుట్టిన వారిపై ఆయా గ్రహాల ప్రభావం ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అయితే గురువారం జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుంది? వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది? వారి జీవితంపై ఏ గ్రహం ప్రభావం ఉంటుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. గురువారం పుట్టిన వారిపై బృహస్పతి ప్రభావం ఉంటుంది. సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం అయిన గురుడు అత్యంత దయగల గ్రహంగా చెప్పబడ్డాడు. బృహస్పతిని గురువు అంటారు. బృహస్పతి ప్రాతినిధ్యం వహించే గురువారం పుట్టిన జాతకులలో పెరుగుదల, శ్రేయస్సు, ఆశావాదం, విస్తరణ, ఆనందం ఉన్నాయి. బలమైన బృహస్పతి వ్యక్తికి తెలివితేటలు, జ్ఞానం, ఆధ్యాత్మికత మరియు అధికారాన్ని అనుగ్రహిస్తాడు. బలహీనమైన బృహస్పతి వ్యక్తి యొక్క విద్యను గందరగోళానికి గురి చేస్తాడు. సంబంధాలలో సమస్యలను కలిగిస్తాడు. వ్యక్తికి అగౌరవాన్ని కలిగించవచ్చు. కుటుంబ వివాదాలకు కారణం కావచ్చు. ఇతరులపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించవచ్చు. గురువారం జన్మించిన వ్యక్తులు జీవితంలో అనేక కలలు కంటారు. వారికి కోరికలు అపరిమితం. వారు చాలా ధైర్యంగా ఉంటారు. ఒక్కోసారి తమ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావడానికి వారు భయపడరు. వారు ఆశావాదులు మరియు జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు. వారికి హెచ్చు తగ్గులు జీవితంలో భాగం. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని వాటిని అధిగమిస్తారు. గురువారం పుట్టిన వారు ఆధ్యాత్మికతను కలిగి ఉంటారు. వారు జీవితం మరియు వ్యక్తుల పట్ల ఉదారమైన మరియు ఉల్లాసమైన వైఖరిని కలిగి ఉంటారు. భావోద్వేగానికి త్వరగా లోనవుతారు. అదే సమయంలో వారు చాలా దృఢంగా కూడా ఉండగల మనస్కులు. వారు ఉదాత్త మనస్తత్వం కలవారు. వారు ఎవరి గురించి చెడుగా ఆలోచించరు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ఆసక్తి చూపరు. అయినప్పటికీ వారు మోసానికి గురవుతారు. గురువారం జన్మించిన వ్యక్తులు కొన్నిసార్లు ప్రపంచం నుండి చాలా డిస్కనెక్ట్ అవుతారు. కొన్ని సందర్భాలలో వారు అహంభావంతో ఉంటారు. వారు నిష్కళంకంగా, మర్యాదగా ఉండగలిగినప్పటికీ వారు నిరాశపరిచే విధంగా కృతజ్ఞత లేనివారుగా ఉంటారు. వారి కమ్యూనికేషన్ స్కిల్స్ విషయంలో మంచి నిపుణులుగా మారటం వీరి బలం. గురువారం జన్మించిన వ్యక్తులు ప్రతిదీ అందంగా ఉండాలని కోరుకుంటారు. వారు తెలివైన వారు. వారు ఇతరుల కంటే మెరుగైన పరిస్థితిని గ్రహించగలరు. వీరికి ఇష్టమైన పనిలో త్వరగా నేర్చుకునే ఆసక్తి ఎక్కువ. వారు అబద్ధాలు చెప్పరు, మోసం చేయరు. వారు సహజీవనం చేయడానికి సిద్ధంగా ఉంటారు. వారు స్వేచ్ఛగా జీవించడాన్ని కోరుకుంటారు. కలవరపడటం లేదా ఆందోళన చెందడం చాలా అరుదు. వారు అంచనాలు లేకుండా ఉండడానికి ఇష్టపడతారు. గురువారం జన్మించిన వ్యక్తులు ఇతరులతో చాలా సమయం గడిపినప్పటికీ చాలా అరుదుగా స్నేహం చేస్తారు. అలాగే ప్రతి ఒక్కరూ తమను లోతైన తెలివిగల వ్యక్తులుగా గుర్తించాలని వారు కోరుకోవచ్చు. గురువారం జన్మించిన వారు తమ లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టుదలను వదులుకోరు. సాధారణంగా నిజాయితీగా మరియు స్వచ్ఛమైన హృదయంతో ఉంటారు. వారు ప్రేమించడం సులభం. వారు ప్రయాణించడానికి వారు సాహసోపేత స్వభావం కలిగి ఉంటారు. పగలు ప్రతీకారానికి దూరంగా ఉండడానికి ఇష్టపడతారు. జ్ఞానంలో ఉన్నతంగా ఉండడం వల్ల భాగస్వామికి మంచి ఫలితాలు కలుగుతాయి. గురువారం జన్మించిన వ్యక్తులు కోపంపై మంచి నియంత్రణ కలిగి ఉంటారు. కాబట్టి వారి వివాహ సంబంధాలు విభేదాలు ఉన్నప్పటికీ ఆరోగ్యంగా ఉంటారు. గురువారం పుట్టిన వారి అదృష్ట సంఖ్య 3. వారు ఖచ్చితమైన ఎత్తు, స్పష్టమైన చర్మం, ఆకర్షణీయంగా కూడా ఉండవచ్చు. వీరికి పసుపు కుంకుమలు శుభప్రదమైన రంగులు. వీరికి పసుపు, నీలమణి అదృష్ట రత్నంగా పరిగణించబడింది. ఇంకా కెరీర్ విషయానికి వస్తే గురువారం జన్మించిన వ్యక్తులు అత్యంత తెలివితేటలు కలిగి ఉంటారు. ప్రేమమూర్తులు, సహజమైన ఉత్సుకతను కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ కొత్త జ్ఞానాన్ని, అనుభవాలను కోరుకుంటారు. గురువారం పుట్టిన వారు వీలైతే కొన్ని పనులు చేయడం మానుకోండి. ఇది ఎన్నో ప్రయోజనాలు చేకూరుతుంది. మీరు గురువారం తలస్నానం చేయడం మంచిది కాదు. కాబట్టి ఆ పని చేయడం మానుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. గురువారం రోజు పొరపాటున కూడా ఇంటి ఫ్లోర్ని క్లీన్ చేయకూడదు. సాధారణంగా ఇంటిని వారానికి 2 సార్లు శుభ్రం చేయాలి. అయితే గురువారం మాత్రం ఇలా చేయకండి. ఆ రోజు శుభ్రం చేయడం ప్రమాదకరం. ఎందుకంటే నేలను తుడవడం వల్ల ఇంటి ఈశాన్య మూల బలహీనపడి ఇంట్లో ఆధ్యాత్మికత శక్తి తగ్గుతుంది.
వాస్తవానికి ఇది కొంచెం కష్టమైనా ఆ రోజంతా డబ్బు ఖర్చు చేయకూడదు. కానీ అది అసాధ్యం. వీలైనంత వరకు తక్కువ డబ్బు ఖర్చు చేయాలి. గురువారం ఎక్కువ బట్టలు ఉతకకండి. రోజువారీ బట్టలు ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ రోజున వారంలోని బట్టలన్నీ ఉతకకండి. దీంతో ఇంట్లో పిల్లల చదువుపై ప్రభావం పడుతోంది. అదృష్టం కోసం గురువారం రోజున తప్పకుండా చేయవలసిన పనులు. గురువారం విష్ణువు, బృహస్పతి ఆరాధనకు అత్యంత పవిత్రమైనది, ఫలవంతమైనదిగా పేర్కొన్నారు. హిందూ విశ్వాసం ప్రకారం ఈ రోజున చేసే పూజలు, సంబంధిత చర్యలు జీవితంలోని కష్టాలు, దురదృష్టాలను తొలగిస్తాయని నమ్ముతుంటారు. ఆనందం, అదృష్టాన్ని పెంచుతాయి. మీరు మీ కష్టానికి పూర్తి ఫలితం లభించాలంటే లేదా మీకు శుభం కలగాలంటే గురువారం రోజు తప్పకుండా వీటిని చేయడం మంచిది. జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి పరిస్థితిలో ఆనందం, అదృష్టం కోరుకునే వ్యక్తి గురువారం ఎరుపు, నలుపు, నీలం మొదలైన వాటికి బదులుగా పసుపు రంగు దుస్తులను ధరించడానికి ప్రయత్నించాలి. ఈ రోజు పసుపు రంగు దుస్తులు ధరిస్తే గురుదేవుల ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయని నమ్మకం. గురువారం రోజున పుట్టిన వారు స్నానం చేసే నీటిలో పసుపు కలపాలి. దీని ద్వారా ఒక వ్యక్తి అదృష్టాన్ని పొందుతారు. ఈ పరిష్కారంతో దేవగురువు ఒక వ్యక్తి యొక్క జాతకంలో శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు. గురువారం నాడు అరటి మొక్కను పూజిస్తే జీవితంలోని సమస్యలన్నీ మాయమవుతాయి. అతను అన్ని రకాల ఆనందాలను పొందుతాడని నమ్ముతారు. అలాగే గురువారం రోజు అరటి మొక్కను పూజిస్తే వివాహానికి సంబంధించిన అన్ని రకాల అడ్డంకులు త్వరలో తొలగిపోతాయి. దేవతలు, నవగ్రహాల ఆశీర్వాదం కోసం పూజలు మాత్రమే కాదు, దాన ధర్మాలు నిర్దేశించబడ్డాయి. గురువారం రోజున ఆలయానికి వెళ్లి పసుపు వస్త్రం, పసుపు పండ్లు మొదలైన వాటిని బ్రాహ్మణులకు దానం చేస్తే జీవితానికి సంబంధించిన సకల సంతోషాలను పొందుతారు. తెలుసుకున్నారు కదా, గురువారం రోజు పుట్టిన వారి వ్యక్తిత్వం మరియు లక్షణాలు, మరియు గురువారం రోజు చేయవలసిన పనులు, చేయకూడని పనులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.